డిఎస్సిలో ప్రక్రియలో భాగంగా మరి 1:3 సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ 5వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. మరి 1:3 జాబితాల ప్రకారం జిల్లా డిఓలు పంపిన జాబితాలకు పాఠశాల విద్యాశాఖ నిన్న ఈరోజు 1:1 జాబితా కసరత్తు పూర్తి చేశారు. కొద్దిసేపటి క్రితమే పాఠశాల విద్యాశాఖ 1:1 జాబితాలకు సంబంధించి ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ ఆమోదం తెలిపిన జాబితాలను అన్ని జిల్లాల కలెక్టర్ల గారికి పంపడం జరుగుతుంది. విద్యాశాఖ వారు కూడా వాళ్ళ వెబ్సైట్లో అన్ని ఫైనల్ సంబంధించి జాబితాలు అప్లోడ్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అటు కలెక్టర్లు కూడా పంపడం జరిగింది. డిఓ వెబ్సైట్లో కూడా ఈ లిస్టు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క ఎల్లుండి సాయంత్రం ఈరోజు వచ్చే 1:1 జాబితాలకు సంబంధించి మొత్తం ప్రక్రియకు సంబంధించి నియామకాల ప్రక్రియ ఎల్లుండి పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈరోజు పాఠశాల విద్యాశాఖ కొద్దిసేపటి క్రితం ఈ 1:1 జాబితాలకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో లోకల్ బాడీ సంబంధించి కావచ్చు, గౌట్ బాడీ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఆర్డర్ కూడా వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఒక అభ్యర్థి లోకల్ బాడీలో సెలెక్ట్ అయ్యారా, గౌట్లో సెలెక్ట్ అయ్యారా అనే జాబితా కూడా వాళ్ళ ఆమోదం తెలపడం జరిగింది. నాకు వచ్చే వెబ్సైట్లో సెలక్షన్ జాబితాతో పాటు మరొక సెలక్షన్ జాబితాని ఇస్తారా, లేదంటే గతంలో ఇచ్చినట్టు లోకల్ బాడీ మరియు గౌట్ బాడీ సంబంధించి ఇందులో సెలెక్ట్ అయ్యే అంశం కూడా ఇస్తారు. దాన్ని బట్టి మనం నియామక పత్రాలు అందిన తర్వాత మళ్ళీ జిల్లా లెవెల్లో డిఓల ఆధ్వర్యంలో కావచ్చు అక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక అభ్యర్థి లోకల్ బాడీలో సెలెక్ట్ అయితే ఆ జిల్లాకు సంబంధించి లోకల్ బాడీ స్కూల్స్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి గౌట్ బాడీ సెలెక్ట్ అయితే ఆ జిల్లాలో ఉన్న గౌట్ బాడీ స్కూల్ సంబంధించి ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్థానిక మండలాల్లో అంటే ఏ మండలంలో వస్తుందో ఆ మండలం సంబంధించి ఎంఈఓకు మనం ఆ నియామక పత్రం సంబంధించి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇది అప్డేట్. మొత్తానికి 1:1 జాబితాకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ వారు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎడ్జిటి కావచ్చు 2 జాబితాలు కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇక స్కూల్స్కి సంబంధించి మొదట ఇవ్వాలని ఎడ్జిటి తర్వాత ఇవ్వాలని మొదట భావించినప్పటికీ ప్రస్తుతం అయితే 2 జాబితాలకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. మనకు మరి కాసేపట్లోనే అటు కలెక్టర్లు కావచ్చు, ఇటు విద్యాశాఖ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. మొత్తానికి కలెక్టర్లు కూడా డిఓలు కూడా అంటే కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కమిటీలు డిఓ వెబ్సైట్లో కూడా ఈ ఫైనల్ జాబితాలు అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ కమిషనర్ గారు కాసేపటి క్రితం ప్రకటించారు. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.